రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాల 30 సెకండ్లు జై జై హే తెలంగాణకు తుదిరీపు. మొత్తం 3 వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి మూడింటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్ సోనియా చేతుల మీదుగా 2ని విడుదల. అయితే సోనియా గాంధీ జూన్ 2న రావడం లేదనేటువంటిది సమాచారము. తెలంగాణలో జూన్ 2న దశాబ్ది ఉత్సవాలు చేద్దామనుకుంటున్నటువంటి కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి రాలేరని ఇప్పటికే సోనియా గాంధీ ఒక సమాచారం పంపినట్టుగా మనకు తెలుస్తున్నది. సోనియా గాంధీ రావడం లేదు, సందేశాన్ని మాత్రమే పంపిస్తాను అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ అప్పటికి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కలిసి సోనియాను రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించేటువంటి ఛాన్స్, కానీ వచ్చేటువంటి అవకాశం మాత్రం లేదు. సోనియా గాంధీ జూన్ 2న రావడం లేదు. అయితే దీనివల్ల ఈ పాట విడుదల చేయడము, తెలంగాణ చిహ్నము, తెలంగాణ తల్లి లోగో, తెలంగాణకు సంబంధించి టీఎస్ నుంచి టీజీ, కేసీఆర్ సెక్రటేరియట్ మంచిగా ఉండే, కేసీఆర్ కట్టినటువంటి సెక్రటేరియట్ చూడడానికి ఇప్పుడు అందరికీ ఏదో సందర్శకులకు ఉపయోగపడుతుంది, బాగా చూస్తున్నారు, విజిటర్స్ వస్తున్నారు అనేటువంటి ఉండొచ్చులే. కానీ నిజానికి కూలగొట్టినటువంటి సెక్రటేరియట్ రాష్ట్ర అవసరాలకు సరిపోయేంతగా ఉన్నటువంటి సెక్రటేరియటే. గతంలో కూలగొట్టిన సెక్రటేరియటే చాలా బాగుంది కొత్త సెక్రటేరియట్ కంటే. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. గతంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు అందించినటువంటి సెక్రటేరియట్ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టడం అనేటువంటిది వృధా, అదంతా వృధా ఖర్చు, దానివల్ల వచ్చినటువంటి లాభం లేదు. ఏదో కేసీఆర్ హయాంలో సెక్రటేరియట్ కట్టారు, కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలి, అట్లా చాలా పనులు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ కట్టారు, అంతకుముందే రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో అద్భుతంగా కట్టిండి, అయిపోయింది. ఒక ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి క్యాంప్ ఆఫీస్ కావాల్సినంత సౌకర్యాలు పాత క్యాంప్ ఆఫీస్లో ఉన్నా కూడా మళ్ళీ ప్రగతి భవన్లో విదేశాల నుంచి వస్తారు, వాళ్ళందరూ మన దగ్గర బాత్రూములు లేవని ఫీల్ అవుతారు, పెద్దది ఉండాలి. ఆ సెక్రటేరియట్కు కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే, పాపం కట్టుకున్నాడు. కానీ కొత్త కట్టిన సెక్రటేరియట్కు ముఖ్యమంత్రి హోదాలో రాకుంటేనే దిగిపోయిండు. ప్రగతి భవన్ కట్టుకున్నారు, సెక్రటేరియట్ కట్టుకున్నారు. కానీ రెండు కూడా ఉపయోగం లేనటువంటియే, రెండు కూడా అవసరం లేనటువంటియే, ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని వృధా చేసి కట్టినటువంటియే, తన ఆర్భాటాల కోసం చేసినటువంటివే తప్ప గతం. ఎందుకంటే ప్రతి రూపాయి అవసరం ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళా ఆ డబ్బులను తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద బంగ్లా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరీ బాగలేదు కాబట్టి మేము పెట్టుబడి పెట్టమని ఎవరు అనలేదు. ఆ పాత సెక్రటరీ పాత సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పుడే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ అన్నీ వచ్చినాయి. దానికి దీనికి సంబంధమే లేదు కదా. సో ఈ విషయాలపైన మళ్ళా తన మార్కు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మార్కు ఉండాలి కాబట్టి గతంలో కేసీఆర్ అందశ్రీ మీద కోపంతో ఒక తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణకు ఒక పాట లేకుండా రాష్ట్ర గీతమే లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర గీతం లేకుండా ప్రభుత్వం నడిచిపోయింది. మళ్ళా దుబ్బాకలో గెలిచినారు, ఉప ఎన్నికలు గెలిచిన రఘునందన్ రావు వచ్చి అడిగితే అవును మనకు రాష్ట్ర గీతం లేదని అప్పటిదాకా ఎవరికి అర్థం కూడా కాలేదు, అంటే దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మార్కుగా అంటే రేవంత్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర గీతం ప్రవేశపెట్టబడింది, లేదంటే టీఎస్ నుంచి టీజీగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అనుకున్నటువంటి ఉద్యమం మార్పు ఒకటి కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కేసీఆర్ పాలు తక్కువ ఉంది, మిగిలిన అందరి ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం కొంత ఉంది. ప్లస్ రాష్ట్ర చిహ్నాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయడము, తెలంగాణ తల్లి విగ్రహం మార్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా. ఇట్లా సర్కారు వచ్చినప్పుడల్లా తెలంగాణ విగ్రహాన్ని మార్చుకుంటూ పోతే ఎట్లా? రేపు ఇంకో సర్కారు వస్తుంది, వాళ్ళు కూడా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉండొద్దు, ఇంకో రకంగా ఉండాలి, మారిస్తే మళ్ళా అన్ని మార్చాలి. టీఎస్ ఉండొద్దు, టీజీ ఉండాలంటే ఇప్పటిదాకా టీఎస్ అనే పేరు మీద ఉండే అన్ని సంస్థలన్నీ, గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా అన్ని టీఎస్కి వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు టీజీ వస్తుంది, ఆర్టీఏలో మళ్ళీ పైసలు వస్తాయి, ఆర్టీఏ వాళ్ళకి మాత్రం పైసలు వస్తాయి. ఎందుకంటే టీఎస్ 09 కాస్త టీజీ 09 వస్తే టీజీ 09కి 20 లక్షలు 25 లక్షలు ఒక్కొక్క నెంబర్ ప్లేట్కు వేలంలో వచ్చింది. సో అట్లా ప్రభుత్వ ఆదాయం వచ్చింది అనుకోవచ్చు. ఈ చిన్న చిన్న అంశాలు అనేటువంటివి మనుషుల అంటే నా మార్పు ఉన్నది,
ఈ మార్కు కాదు, కేసీఆర్ చేసినటువంటి అప్పులను 5 ఏళ్లలో మీరు ఎంత తీరుస్తారు, ఆదాయ మార్గాలను ఎంత పెంచుతారు, మద్యంలో బెల్ట్ షాపులను ఎట్లా తగ్గించగలుగుతారు, వ్యవసాయాన్ని ఎట్లా పెంచగలుగుతారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచగలుగుతారు, డ్రగ్స్ ఎట్లా తగ్గించగలుగుతారు. ఈ విషయంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే నిన్న గుట్కాను 100% బ్యాన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 100% బ్యాన్ చేయడమే కాదు, అమ్మినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు, గుట్కా బ్యాన్ ఉంది కాబట్టి తిన్నటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. గుట్కా తిన్నటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. గుట్కా అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు. గుట్కా తినడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు. బ్యాన్ చేయడమే కాదు, దొంగతనంగా అమ్ముతున్నటువంటి దాన్ని కూడా, ఎందుకంటే ఈ డ్రగ్స్ కూడా అంతే, బ్యాన్ ఉంది కానీ డ్రగ్స్ దొరుకుతున్నది ఇంకా దారుణమైనటువంటిది కదా. అసలు డ్రగ్స్ తెలంగాణలో అడుగు పెట్టాలంటే భయపడాలి ఒక్కొక్కడు. అట్లా తయారు చేయండి. గుట్కా కూడా దొంగసారా లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించి బెల్ట్ షాపులు అన్నీ తీసేసి రేపు పొద్దున ఎవరైనా బెల్ట్ షాపులు పెట్టాలంటే భయపడాలి. అట్లాంటి పని చేయండి. ఆ గుట్కాను బ్యాన్ చేయడాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దాన్ని చాలా హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. కానీ డ్రగ్స్ విషయంలో, గుట్కా విషయంలో మరింతగా తెలంగాణలో ఎవడన్నా గుట్కా అమ్మాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోండి. తెలంగాణలో ఎవడన్నా డ్రగ్స్ ముట్టుకోవాలంటే, గంజాయి ముట్టుకోవాలంటే భయపడాలి, ఒక్కొక్కడు వణికిపోవాలి. అట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. బుల్డోజర్లు పోతే చూసినా ఉత్తరప్రదేశ్లో ఎవడన్నా తప్పు చేసిండంటే అమ్మ బుల్డోజర్ వస్తారని భయపడతారు కదా. అట్లా ఏదన్నా ఒక మీ మార్క్, రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక మార్క్ ఉంది రేపై. ఎవడన్నా గంజాయి తాగిండంటే, ఎవడన్నా డ్రగ్స్ తాగిండంటే వాని ఇల్లు కూలిపోతుంది, వాని ఇంటి మీదకి బుల్డోజర్ పోతుంది. లేకపోతే ఇంకొకటి, మీరు బుల్డోజర్ కాకపోతే ఇంకొకటి తీసుకోండి. ఏదన్నా హోటల్ ఉందంటే ఆ హోటల్ను కూలగొడతారు అవసరమైతే, అక్కడ డ్రగ్స్ దొరికినాయంటే అని ఒక మాట అంటే, ఏదైనా రిసార్ట్లనో లేకపోతే ఏదైనా ఫామ్ హౌస్లలోనో ఎక్కడైనా డ్రగ్స్ దొరికిందంటే నిషేధితమైనటువంటిది. కానీ నమ్మకం లేదు. ఎందుకంటే నిషేధిత సంస్థ అనేటువంటి నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ ఎజెండా మా ఎజెండా ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత, ఈ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ నమ్మకం లేదు. మావోయిస్టుల మీద నిషేధం ఉండి మావోయిస్టు సిద్ధాంతాలనే మేము చేస్తామంటే మావోయిస్టులు తుపాకులు పట్టుకున్నారు, ఎట్లా పడితే అట్లా కాల్చి పడేస్తారు. మీరు కూడా అట్లనే చేస్తారా మావోయిస్టు? కాబట్టి ఈ విషయంలో నమ్మకం లేదు.